ఎటువంటి దుఃఖాలు ఉండవు, ఎటువంటి విషయాలు ఉండవు అని అనుకుంటుంటాం మనం. కానీ ఈ భ్రాంతి అనేటువంటి ఎవరిని విడిచిపెట్టదు. తత్వవేత్తలు మొదలుకొని సామాన్యుడి వరకు అనేక రూపాలుగా భ్రాంతి పరీక్షిస్తూనే ఉంటుంది. అయితే సామాన్యంగా ఉన్నటువంటి మనకే పరీక్షిస్తున్నప్పుడు భ్రాంతి ఆ యొక్క తత్వవేత్తకి అనేక పరీక్షలు గురి చేస్తుంటుంది. ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా పరీక్షిస్తూనే ఉంటుంది. వీడు ఎంతవరకు ఏ స్థాయి వరకు ఈ ఆధ్యాత్మిక యోగమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి ఈశ్వర సన్నిభమైనటువంటి తేజస్సుగా ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క జగత్తులో మనుగడ సాగిస్తాడు అని చెప్పి కాలం, కుండలి శక్తి, భ్రాంతి అనేక రూపాలుగా అనేక అస్త్రాలను సంధిస్తూ వాటి యొక్క ప్రయత్నాన్ని పరీక్ష రూపంలో పరీక్షిస్తూనే ఉంటాయి. మరి అది తత్వవేత్తకి, యోగికి అది పెద్ద పరీక్ష. వారి యొక్క పరీక్షతో మనకు ఉన్నటువంటి మన యొక్క పరీక్షను మనం గమనించినట్లయితే మనం చాలా అత్యల్పం. అంచేత మనకు ఉన్నటువంటి చిన్న విషయాన్ని చూసి మనం బాధపడిపోతాం. మరి ఆ పెద్ద విషయంగా ఉన్నటువంటి ఆ పరీక్షను చూసి మనం వాటితో మనం సమన్వయపరుచుకున్నట్లయితే మనం ఎంత బాధపడవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, మరి శ్రీరామచంద్రమూర్తి రాజ్యాభిషేక్తుడై చక్కని రాజ్యాధికారంతో చక్కని జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వనవాసం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది పరీక్ష. ఆ తత్వవేత్తకి, ఆ యోగికి, ఆ యొక్క ఈశ్వర స్వరూపం కలిగినటువంటి ఆ మహత్వ మూర్తికి పరీక్ష. ఇంకా పరీక్ష అనేటువంటి ఎవరికీ తప్పదు. రాక్షసులు, తత్వవేత్తలు మొదలుకొని సామాన్య వరకు భ్రాంతి పరీక్షిస్తూనే ఉంటుంది. అసలు మన్ని పరీక్షిస్తుంది, తత్వవేత్తని పరీక్షిస్తుంది, యోగిని పరీక్షిస్తుంది, గురువుల్ని పరీక్షిస్తుంది భ్రాంతి. అంచేత భ్రాంతికి ఎవరు అతీతులు కాదు. అంచేత భ్రాంతిని ఎవరైతే పెట్టేటువంటి పరీక్ష నుండి అతీతులై అధిగమిస్తూ మరింత స్థాయిపరుచుకుంటూ మరింత వృద్ధిపరుచుకుంటూ ఈశ్వర సన్నిభైనటువంటి శక్తి యొక్క పరిణామ స్థితి పొందుతారో వారే యోగులు, తత్వవేత్తలు, ప్రవక్తలు, అవతారులు కాపాడుతారు. ఇంకా మనలో కూడా అటువంటి స్థాయి శక్తి ఉంది. మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే మనం కూడా ఆ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. కానీ మనకి ఈ లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, సంసారపరమైనటువంటి విషయాలు, చిన్న విషయాలు మనకి ఇబ్బంది కలిగించేసరికి మనం వాటిలోనే మగ్గిపోయి మరుగున పడిపోయి మనం ఆ బాధలు పడిపోయి ఇంకా ఈ బాధలు ఓర్చలేము అని చెప్పేసి మనం ఆ గురువు సన్నిధానానికి వెళ్ళిపోతున్నాము. అంచేత భ్రాంతి పెట్టేటువంటి పరీక్ష ఎవరైతే అధిగమించి ప్రయత్నం చేస్తారో వారే ఆ తత్వం యొక్క స్థాయి యొక్క అంత్యం వరకు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. భ్రాంతి యొక్క పరీక్షకు ఒగ్గి మరుగున పడిపోతారో వారు ఆ యొక్క ఈశ్వరుని తెలుసుకోలేరు. అంచేత భ్రాంతి యొక్క స్వరూపం రెండింటికి మధ్య ఉంది. జీవుడికి, దేహానికి మధ్య భ్రాంతి నిండి ఉన్నది. అంచేత ఆ యొక్క జీవదేహాలు రెండూ ఒకటి కావాలి అన్నట్లయితే ఆ మధ్య ఉన్నటువంటి భ్రాంతిని తొలగించాలి. అది దేని చేత తొలగింపబడుతుంది? యోగమైనటువంటి జ్ఞానశక్తి చేత అది భ్రాంతి శక్తి తొలగింపబడుతుంది. అప్పుడు జీవదేహాలు రెండు ఒకటి కాబడతాయి. అది ముముక్షత్వం, ముక్తి స్వరూపం అని చెప్పబడి అటువంటి ముక్తిని పొంది తరింపజేసుకునేటువంటి సంసారమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ తరించేటువంటి యోగికమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. మరి ఆ భ్రాంతి అంటున్నారు మరి గురువుగారి ఇందాక నుంచి. ఆ భ్రాంతిని సులువుగా, సూక్ష్మంగా తొలగించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడవచ్చు. అందుకే మనకు పీఠంలో స్వామి ఒక చక్కని సూక్ష్మమైనటువంటి మనకు పూర్వ పీఠాధిపతులు మన చక్కని మహామంత్రాన్ని మనకు ఉపదేశించారు. ఆ మహామంత్రాన్ని మనసులో మననం చేసుకోవడం చేత మనలో ఉన్నటువంటి భ్రాంతి యొక్క శక్తి యొక్క స్థాయిని నివారించుకోగలిగేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం మహామంత్రం ద్వారా భ్రాంతిని స్థాయిపరచుకోవచ్చు, తొలగించుకునేటువంటి ప్రయత్నం మనం చేసేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు ఆ పీఠాధిపతులు, ఆ తత్వవేత్తలు ప్రబోధించినటువంటి జ్ఞానామృతం, ఈ ఆత్మ ఆశిస్తుంది జ్ఞానామృతం మనస్సు ద్వారా పొందడానికి. అందుచేత ఆ జ్ఞానామృతాన్ని మేధాశక్తి ద్వారా ఆ జ్ఞానామృతాన్ని మనం స్వీకరించి మనసు అనేటువంటి స్వరూపం పొంది అది ఆత్మకు ప్రసాదించడం చేత ఆత్మ ఆశించినటువంటి జ్ఞానామృతం చేత అది ముక్తి అనేటువంటి స్వరూపానికి దగ్గర అవుతుంది. మహామంత్రం యొక్క శక్తి చేత భ్రాంతిని తొలగించుకోగలుగుతుంది. అప్పుడు ఆత్మకు జ్ఞానామృతం లభిస్తుంది. ఆ మధ్య ఉన్నటువంటి వాడు భ్రాంతి అనేటువంటి వాడిని
తొలగించి మార్గం సుగమం చేసి ఆ యొక్క జీవుడు ఈ దేహంతో మిళితమై జీవసహితమైనటువంటి ముక్త స్వరూపుడిగా పరిణామం చెందగలుగుతున్నాడు. అంటే ఆత్మకు కావలసినటువంటి జ్ఞానామృతము, సద్గురు ప్రబోధించినటువంటి మహామంత్రం యొక్క మహత్తరమైనటువంటి శక్తి, ఈ రెండింటి ద్వారా మనం భ్రాంతిని స్థాయిపరుచుకుని తొలగించుకొని ఈ జీవదేహ సహితమైనటువంటి ముక్తిని పొంది తరింపజేసుకునేటువంటి మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి యౌగికమైనటువంటి సూక్ష్మ మార్గంలో మనం లౌకికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పొంది తరించేటువంటి మార్గం మనకు ప్రబోధించినటువంటి పూర్వ పీఠాధిపతుల యొక్క మహత్తరమైనటువంటి ఆశీస్సుల చేత ఈ యొక్క మహత్తరమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించడం చేత ఆ యొక్క మహత్తరమైనటువంటి అనుభవం మన యొక్క జీవన విధానంలో పొంది తరించేటువంటి అవకాశంగా ఉండేటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్తుంది తప్పు. అంచేత కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేల, ప్రభాత ముహూర్త విగంటికాంత వైతాళికులు మనం తట్టి లేపుతున్నారు. నిన్న సాయంకాలం నిద్రపోయాం, ఈరోజు వైతాళికులు చేంజ్ చేశారు. స్వామి ఉపన్యాసం చెప్తారు, జాగ్రత్తగా వినాలి, లేకపోతే చెంపదెబ్బలు పడతాయి మనకి అని చెప్పి మనం తట్టి లేపుతున్నారు. వైతాళికులు తట్టి లేపడం చేత మనం భయంతో భక్తితో స్వామి ఏం చెప్తారు వినాలి. మనం పడుకుంటే స్వామి చూస్తున్నారు, నేను ఉపన్యాసంలో చెప్పారు, కన్నురెప్పలు చూస్తున్నారు అందరి, అంతే మనం పడుకోకూడదు అని అనుకుంటున్నాం. కన్నురెప్పలు విప్పి కూడా పడుకోగలిగే శక్తి మనలో ఉంది. కొంతమందిలో ఉందా లేదా చెప్పండి. కొంతమంది అలాగ కూడా పడుకునేటువంటి వాళ్ళు కొంతమంది చూశాను ఈ మధ్యకాలం అనేది చెప్తున్నాను. కన్నురెప్పలు తీసే ఉంటే పడుకుంటారు. సాధారణంగా కన్నురెప్పలు తీసి పడుకోవడం అంటే జీవం లేనట్టు మాట. కానీ అలా కాకుండా కూడా పడుకునేవాళ్ళు కొంతమంది మధ్యన ఒక టీవీ కార్యక్రమంలో చూడడం జరిగింది. కన్నురెప్పలు తీసే పడుకోవడం జరిగింది ఒక వ్యక్తి. అలా కూడా పడుకుంటారు కొంతమంది. అలా మనం ఎవరు పడుకోం కదా, ఎవరికి రాదులేదు సుమారేది. ఎందుకంటే మన సద్గురు సాన్నిధ్యంలో ఉన్నాం. నిన్న గురువు మన స్వామి మనకి చక్కని భక్తిని చెప్పారు. ఆ భక్తి మార్గంతో ఈ రోజున చక్కని ఈ యొక్క ముముక్షత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని సూక్ష్మ మార్గంలో లౌకికమైన జీవితాన్ని గడుపుతూ మనకి తరించేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ రెండు మనకు పంచిచ్చారు. ఈ రెండు ఏమిటన్నప్పుడు ఈశ్వర సంపద. ఆ ఈశ్వర సంపద ఇవ్వగలిగారు. అంటే శివుడిని అడిగినప్పుడు ఒక భక్తుడు శివుడిని అడిగాడు. ఆ శివుని ఇచ్చాడు, ఒక బూడి తీసి ఇచ్చాడు. శివుడిని దగ్గర కోరడానికి ఆ భక్తుడు నాకు ధన సంపదలు కావాలి అని చెప్పి ఆ భక్తుడు ఆ శివుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ శివుడు ఇచ్చాడు, కేవలం ఒక బూడిద మాత్రమే ఇచ్చాడు. ఏంటి ఈ బూడితో నాకేం వస్తుంది అని చెప్పేసి ఆ శివుడు ఇచ్చినటువంటి బూడిదని వదిలేసి వెళ్ళిపోయాడు. మరి మనం అలా వదిలేస్తామా? ఇక్కడ స్వామి ఏమి ఇస్తున్నారు? కేవలం ఈశ్వర సంపద ఇస్తున్నారు. మనం ఈశ్వర సంపద ఒక బూడిద వదిలేస్తే మనకి ఏది రాదు. ఆ